గోరు చిక్కుళ్ళు కూరండి. దీన్ని సరిగా వండాలే కానీ దీని టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఈ గోరు చిక్కుళ్ళు కూర మీలో చాలా మంది తినే ఉంటారు. కానీ నా పద్ధతిలో చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా, ఈజీగా అవుతుందండి ఈ కూర అయితే. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, టమోటా ప్యూరీ వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. మనకు కూర టేస్టీగా రావాలంటే ఎప్పుడైనా సరే అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూర అయితే కుక్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. పసుపు కొంచెం, టేస్ట్కి సరిపడా కారం, అది టేస్ట్కి సరిపడా గరం మసాలా, అది కూడా టేస్ట్కి సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ గ్రేవీ అయితే వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. ఈ కరివేపాకు కూరకైతే మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి. మొత్తం కలుపుకోవాలి ఒకసారి. కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలైతే గ్రేవీలో వేసుకోవాలండి. నేనైతే మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నాను. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చిక్కుడుకాయలోని వాటర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి. వాటర్ అయితే పైకి రావాలి. ఒక 2 మినిట్స్ వరకు అన్నా పడుతుంది వాటర్ పైకి రావాలంటే. వాటర్ అయితే పైకి వచ్చేసిందండి. అంతేనండి, ఈజీగా అయిపోతుందండి కూర అయితే. ఇలా వాటర్ పైకి వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వరకు వేపించుకోవాలండి. 3 విజిల్స్ వేపించిన తర్వాత కూర అయితే ఇలా వచ్చిందండి, చిక్కుడుగాయల కూర. కానీ చాలా ఈజీగా సింపుల్గా అయిపోయిందండి. ఈ కూర వండే పద్ధతి అండి టైం లేని వాళ్ళ కోసమేనండి. అంటే టైం సరిపోదు కదా పిల్లల స్కూల్ టైం అప్పుడు కానీ. ఇంతేనండి, చిక్కుడుగాయల కూర చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇది టైం లేని వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.